హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. బాలినేని శ్రీనివాసరెడ్డి మనందరికీ తెలిసిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళాడు. అయితే ఆయన ఈ మధ్య కొన్ని ప్రెస్ మీట్లు పెట్టారు. ముఖ్యంగా విద్యుత్కు సంబంధించి 1750 కోట్లు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని చెప్పేసి ప్రస్తుత అధికార పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ అనేక రకాలుగా ఆయన మీద అబండాలు వేస్తూ ఉంటే, ఈయన కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి నా చేత 1 గంటప్పుడే సైన్ పెట్టించుకుంటానని మాట్లాడాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ఒంగోలు జిల్లా నుంచి 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయన చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి, ఆయన హిస్టరీ గురించి మొత్తం చెప్పాడు ఆయన. ఎందుకంటే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారికి, రాజశేఖర రెడ్డి గారికి ఆయన అత్యంత ఆప్తుడు, ప్రీతిపాత్రుడని కూడా చెప్పాలి. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకవేళ బంధువు అయితే అవ్వచ్చేమో, కానీ పార్టీ కోసం ఏదైనా చేయాలి, త్యాగం చేయాలి, ఏదైనా చేయగలిగే వ్యక్తి ఎవరు అంటే ఒక చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రమే. అంటే అనేక మంది ఉన్నారు రాష్ట్రంలో, వారితో పాటు ఈయన ఒకడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఆయన పార్టీ కోసం బాగా పనిచేసే వ్యక్తి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. అయితే ఆయన మీద చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కరెక్ట్గా చెప్పినాడు. ఆయనతో మాట్లాడుతూ నా చేత అనేక మాటలు మాట్లాడించొద్దు మీరు. చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి నువ్వు అమెరికాకి ఎందుకు వెళ్తున్నావు, ఆఫ్రికాకి ఎందుకు వెళ్తున్నావు నాకు తెలీదా అంటే, చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అమెరికా వెళ్తున్నాడంటే ఆయన బిజినెస్ పర్పంగా వెళ్ళొచ్చు, అది అందరికీ తెలిసిందే. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మరి గోవా, రష్యా ఇక్కడంతా వెళ్తావు, మరి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అనేది ఒంగోలు ప్రజలందరికీ తెలుసు. నువ్వు ఎప్పటికీ బ్లాక్మెయిల్ రాజకీయాలు అని చెప్పేసి ఒంగోలులో అందరికీ తెలిసిందే. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టుకున్నప్పుడు మంత్రి పదవికి రాజీనామా చేసినానని ఇప్పటికీ అది చెప్పుకుంటూనే ఉన్నావు, నేను జగన్మోహన్ రెడ్డి కోసం త్యాగం చేశానని. నువ్వు కాకుండా సామాన్య ప్రజలు ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కోసం అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ త్యాగాలు చేసేవాళ్ళు కొన్ని కోట్లాది మంది కార్యకర్తలు, నాయకులు కూడా ఉన్నారు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారి మొహం కూడా చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారి పేరు కోసమే, ఆయన కోసం, ఆయన పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళు వందలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే 2019 నుంచి 2024లో నువ్వు గెలిచిన తర్వాత ఒంగోలులో ఎటువంటి పనులు చేశాడో బాలినేని శ్రీనివాసరెడ్డి మనందరికీ తెలిసిందే. ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి దామచర్ల జనార్దన్ గారు కూడా ఒంగోలులో మీరు చేసిన అఘాయిత్యాలన్నీ ఇన్ని కాదని ఇప్పటికి కూడా మీరు జనసేనకి వెళ్తూ ఉంటే, జనసేనకి వెళ్ళి దాక్కున్నంత మాత్రాన నిన్ను బయటికి లాక్కుండా ఉండలేము అంటూ ఆయన మాట్లాడిన సంగతి తెలిసిందే. ఎందుకంటే పార్టీ ఓడిపోయినంత మాత్రాన కష్టాల్లో ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం నీకు అలవాటే. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా క్షమించరు. ఎందుకంటే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి మాట్లాడేంత స్థాయి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు బ్లాక్మెయిలింగ్ అలకబోనటమే. ఎప్పుడు గెలిచినా హైదరాబాద్లో ఉన్నాడువే కానీ ఎప్పుడు ఒంగోలులో ఉండి కార్యకర్తల కోసం ఎప్పుడు పనిచేసిన వ్యక్తి కాదు బాలినేని శ్రీనివాసరెడ్డి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కూడా అదే మాట్లాడాడు. ఎందుకంటే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి గారితో అంత సాన్నిధ్యం ఉంది. ఇప్పటికి కూడా ఆయన ఓడిపోయినప్పటికీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సొంత గ్రామము, సొంత నియోజకవర్గం అయినప్పటికీ ఆయన భయపడకుండా ముఖ్యమంత్రి గారికి ఎదురుడి నిలబడి ఇప్పటికీ కూడా ఆయన కొన్ని సభలు పెట్టుకుంటూ వారి పేరు మీద కొన్ని ట్రస్టులు పెట్టి పేద ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాడు. అక్కడ ప్రజలకి ఓడిపోయినప్పటికి కూడా చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, వారి కుటుంబానికి అత్యంత మంచి పేరున్న చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడటం మాత్రం అత్యంత హాస్యాస్పదం. అసలు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి ఎలక్షన్లకు ముందు అసలు ఈయన అన్ఫిట్ రాజకీయాలకు అనే విధంగా కూడా మాట్లాడాడు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ, కేసీఆర్ పార్టీ మీద కోట్ల రూపాయలు మేము బెట్టింగ్లు పెట్టామనే మాట కూడా మాట్లాడాడంటే ఈయనను ఏ విధంగానో అందరికీ తెలుసు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఇంకా కొన్ని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు. ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళందరికీ టికెట్లు ఇవ్వాలా అని పట్టుబడితే అసలు నీకు కూడా టికెట్ ఇచ్చే సీన్ కూడా లేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశాడు. అయితే అనేక విధాలుగా ఈయన మాగుంట శ్రీనివాసరెడ్డికి టికెట్ ఈయనన్నాడని చెప్పేసి టీడీపీలోకి పంపించి అక్కడ గెలిపించుకున్నాడు. అలాగే ఎన్నికలప్పుడు ఒక రూమర్ కూడా వచ్చింది, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి 5 కోట్లు పార్టీ ఫండ్ కింద బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చాడని. ఇట్లాంటి పనులు ఎవడైనా చేస్తాడా? సొంత మనిషి, సొంత బాబాయి, సొంత బంధువైన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటే నువ్వు కూడా మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, లేకపోతే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించో, విజయమ్మ గారి గురించో, ఇంకొకరి గురించో మాట్లాడతావంటే
ప్రజలు మాత్రం ఎట్లీ పరిస్థితుల్లో హర్షించరు. ముఖ్యంగా మీ రాజకీయాలు, మీ పరిస్థితి ఏంటనేది అందరికీ తెలిసిందే. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు వదిలి వెళ్ళిపోయినారంటే మీరు ఎంత స్వార్థపరులో ప్రజలందరికీ తెలుసు. ముఖ్యంగా ఒంగోలు నియోజకవర్గంలో మీరు స్టాంపులకు సంబంధించి కొంతమంది పేద ప్రజల స్థలాలు కూడా ఆక్రమించారని అప్పుడు పెద్ద ఎత్తున మీ మీద చెడ్డ పేరు వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు మభ్యపెట్టి ఒకవేళ అధికారం పార్టీలో కూటమి పార్టీలోకి వెళ్ళిపోయినప్పటికీ ప్రజలు మర్చిపోరు. లేకపోతే అధికార పార్టీ శాసనసభ్యులైనటువంటి దామచల్ల జనార్దన్ గారు కూడా మీరు చేసిన పనులన్నీ మర్చిపోరు. ముఖ్యంగా ఒంగోలు శాసనసభకు సంబంధించి ఒంగోలు వైఎస్ఆర్సీపీ పార్టీ వారు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. అది ఎందుకంటే బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలును వదిలిపోవడం వల్ల ఒకంత మంచి జరిగింది జగన్మోహన్ రెడ్డికి. ఈయన వెళ్ళిపోవడమే మంచి అనే విధంగా అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఎన్ని మాటలు మాట్లాడినా రాబోయే కాలంలో మీరు షర్మిల కంటే ఎక్కువ మాటలు మాట్లాడతారని ప్రజలందరికీ కూడా తెలుసు. ఎందుకంటే షర్మిల విజయమ్మ గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దేశిస్తున్నారో రాబోయే రోజుల్లో మీరు కూడా అంతకంటే ఎక్కువ దేశిస్తారని చెప్పేసి మీ మాటల్లోనే అర్థమవుతుంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, ఆయన సతీమణిని కానీ లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ, లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో, భూమన కరుణాకర్ రెడ్డినో, వైవి సుబ్బారెడ్డినో, విజయసాయిరెడ్డినో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డినో, ఇటువంటి వారి గురించి మాట్లాడే అర్హత మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి లేదని చెప్పాలి. ముఖ్యంగా ఒంగోలు జిల్లాలో ప్రస్తుతం యువ నాయకుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆయనను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన యువరక్తంతో బాగా పనిచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక మీ ఆటలు కూడా ఏ పార్టీలోకి వెళ్ళినా చెల్లవు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు మరి ముఖ్యంగా అందరినీ కలుపుకొని పోతా ఉన్నాడు కనుక మీ ఆటలు చెల్లవు. మీరేం చేసినప్పటికీ, మీరేం మాట్లాడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదరరు. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇటువంటి నిందలు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద లేకపోతే వారి నాయకుల మీద ఎన్ని వేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.